వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం అందరికి. తెలంగాణ ఉద్యోగులకు సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఇకపై మీ జీతం నుంచి 15% వరకు కట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ చట్టం ప్రకారం ఉద్యోగులు తమ తల్లిదండ్రులను తప్పనిసరిగా పోషించాలి. ఈ వీడియోలో పూర్తి వివరాలు క్లియర్ గా తెలుసుకుందాం. రాష్ట్ర శాసనసభలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఒక ముఖ్యమైన బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో ముఖ్యంగా చెప్పేదేమిటంటే ప్రతి ఉద్యోగి తన తల్లిదండ్రులను చూసుకోవడం ఒక బాధ్యత. వాళ్లకు ఆర్థిక సహాయం చేయడం తప్పనిసరి. కొత్త చట్టం ప్రకారం ఉద్యోగి జీతం నుంచి 15% లేదా 10,000 వీటిలో ఏది తక్కువైతే అది తల్లిదండ్రులకు ఇవ్వాలి. ఈ డబ్బు ఉపయోగం ఏమిటంటే ఆహారం, నివాసం, దుస్తువులు, వైద్య చికిత్స ఇవి అన్ని తల్లిదండ్రుల ప్రాథమిక అవసరాల కోసం వినియోగించాలి. ఈ చట్టం ఎవరికి వర్తిస్తుందంటే ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ఖజానా నుంచి జీతం తీసుకునేవారు, జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఉద్యోగులు, ఎన్నికైన నామినేటెడ్ సభ్యులు. ముఖ్యంగా చెప్పాలంటే తల్లిదండ్రులు ఆ ఉద్యోగిపై ఆధారపడి ఉంటే తప్పనిసరిగా ఈ చట్టం వర్తిస్తుంది. ఇప్పుడు ముఖ్యమైన ప్రాసెస్ చూద్దాం. తల్లిదండ్రులు తమకు ఆదాయం లేదని దరఖాస్తు పెట్టవచ్చు. జిల్లా కలెక్టరేట్ లేదా మెజిస్ట్రేట్ దీనిపై విచారణ చేస్తారు. 60 రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటారు. ఒకసారి ఆమోదం వచ్చిన తర్వాత ఉద్యోగి జీతం నుంచి డైరెక్ట్ గా కట్, తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్ లో జమ. వయోవృద్ధుల కమిషన్ కూడా ఏర్పాటు చేస్తారు. వీరు పర్యవేక్షణ చేస్తారు. అవసరమైతే చర్యలు తీసుకుంటారు. చట్టం పాటించకపోతే భారీ సమస్యలు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటారు. చట్ట ఉల్లంఘన పరిగణిస్తారు. అప్పీల్ అవకాశం ఉంది. 45 రోజుల్లో కమిషన్ కు అప్పీల్ చేయవచ్చు. కానీ కోర్టులో నేరుగా కేసు వేయలేరు. ముందుగా కమిషన్ ద్వారానే వెళ్ళాలి. ఈ చట్టం వల్ల తల్లిదండ్రులకు భద్రత పెరుగుతుంది, కుటుంబ విలువలు పెరుగుతాయి. కానీ ఉద్యోగులపై ఫైనాన్షియల్ ప్రెజర్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది చాలా పెద్ద మార్పు అని చెప్పాలి. మొత్తానికి తెలంగాణ ఉద్యోగులకు ఇది ఒక కీలక నిర్ణయం. మీరు ఈ చట్టం గురించి ఏమంటున్నారు? కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.